వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఏం చేస్తారమ్మా? సార్ నేను తెలుగు డిపార్ట్మెంట్లో సీసీగా పనిచేస్తాం. మీరేంటమ్మా సంఘాల నువ్వు గ్రూప్ మెంబర్గా? ఎవరు మీ అధ్యక్షుడు? ఎవరు మీ గ్రూప్ లీడర్? ఎవరు? భారతి. ఎంతమంది మెంబర్లు ఉన్నారు? ఇది ఊరంతా కలిసి. మళ్ళా దాంట్లో సబ్ గ్రూపులు ఉంటాయి కదా, ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 45 గ్రూపులు ఉన్నాయి. మీరేంటి ఈ ఊరికి ఆర్గనైజ్ చేస్తారా? ఎట్లా నీ హోదా ఏంటమ్మా? డిసిగ్నేషన్? నువ్వు కూడా మెంబర్వేనా? అక్కడ ఉంది. అంటే మనకి ఇక్కడ P4 సర్వే ఉంది కదా సార్, మేము చేసాం కదా, దాని గురించి మేమంతా మీరు ప్రవేశపెట్టిన పథకాల్లో ఇది చాలా ముఖ్యమైన పథకం సార్. ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి, వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడానికి, ఒక మార్గదర్శనం ఎంపిక చేసి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయడానికి, అంటే పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించాలన్నది మీ కల సార్, ఆశయం సార్. దానికి ఈ యాప్లో మాకు చాలా ఉపయోగపడుతుంది సార్. దాని గురించి మేము అందరం కూర్చొని ఈ పథకం మన సార్ పెట్టారు, దీనివల్ల మనకు ఎంతో లాభం ఉంది, మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ ట్రైలరింగ్స్ అవన్నీ మీరు కొత్తగా ఇప్పుడు ట్రైలింగ్స్ ఇస్తున్నారు సార్. దాంట్లో ఈ అమ్మాయిని ఎంపిక చేశాం సార్. ఈ అమ్మాయి ఆధారపడి ఉంది. ఇంతలో మీరు ప్రవేశపెట్టిన మిషన్ ఇస్తామన్నారు సార్. నాకు వచ్చి నేర్చుకొని నా కుటుంబాన్ని అభివృద్ధి 10th క్లాస్. 7 మహాలక్ష్మి సార్. అంతగా బాగాలేదు సార్. కాలు గోల్ క్యాన్సర్ చేస్తుంది, బాగా నడవలేదు. మా బాబు బీటెక్ చేశాడు సార్. గేదెలు పెట్టుకొని ఎన్ని గేదెలు ఉన్నాయమ్మా? 3 గేదెలు ఉంటే మొన్న కొంచెం నడుము వాళ్ళకే గేదెలే పెట్టుకుంది సార్. అప్పుడు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? 20,000 వచ్చింది సార్ అప్పట్లో. ఇప్పుడు ఎంత కొంచెం అట్లా వస్తుంది. 10,000 వస్తుంది. ఓకే. నువ్వమ్మా? బొట్టు పెట్టుకొని బతుకున్న అబ్బాయి పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి సాక మళ్ళీ బొట్లో నువ్వు అమ్ముకోవాలి. ఆ అబ్బాయి పెట్టుకున్న బొట్టు నేను సాగించుకున్నాను సార్. ఎంత వస్తుందమ్మా ఆదాయం? ఎంతో 100 రూపాయలు వారానికి 100 రూపాయలు వస్తుంది. ఏదన్నా రోజు తీసుకొని ఏం చేయాలనుకున్నావు? అదే ఏదన్నా చిన్న లోన్ ఇస్తే ఏం చేస్తావు చెప్పు. ఏది తెచ్చుకోండి. గేదెలు తెచ్చుకొని ఇద్దరికి 2 గేదెలు ఇచ్చి ఎట్లా చేయాలి వర్కౌట్ చేయాలి. నువ్వమ్మా? మేము వ్యవసాయం చేసుకుంటాము. మహిళలు వ్యాపారవేత్తలకు మారాలన్న మీ ఉద్దేశం మేరకు డ్వాక్రా రుణం తీసుకొని చిన్న టెంట్ హౌస్ పెట్టుకున్నాం సార్. పిల్లల్ని చదివించుకుంటాం. ఇంకా పెట్టుకోవాలి కదా? పెట్టుకున్నావా? ఎంత వస్తుంది ఆదాయం దాంట్లో? నెలకు వచ్చి 15,000 దాకా వస్తుంది. 15,000 వస్తుంది. దాన్ని కొంచెం పెంచుకుంటే ఏమైనా ఆదాయం దొరుకుతుందా? తెలిసి ఎంత ఆదాయం వస్తుంది? మార్కెట్ ఉందా? డిమాండ్ ఉందా? మీ గ్రామంలో చుట్టుపక్కల డిమాండ్ అయితే ఉంది. ఈ అమ్మాయి కూడా లోన్ ఇప్పించేసారు. నలుగురికి ఎట్లా చేయాలో నలుగురిని వర్కౌట్ చేయాలి. మాట్లాడదాం. ఓకే అమ్మా, గుడ్. బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఏంటమ్మా, ఏమి ఇక్కడ ఏ మండలంలో ఇవన్నీ? బాపట్ల మండలం చిరుజమ్మపాలెం గ్రామంలో 2003లో డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అయ్యాను సార్. అప్పటి నుండి బ్యాంక్ లింకేజ్ ఇప్పటి వరకు 5 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నాను సార్. రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చెందుతూ నేను ఉపాధి పొందుతూ నాతో పాటు 4 ఉపాధి కల్పిస్తున్నాను సార్. సీడ్ క్యాపిటల్ ద్వారా 40,000 రూపాయలు రుణాలు తీసుకున్నాను సార్. అతి తక్కువ వడ్డీతో రుణాన్ని తీసుకున్నాను సార్. నేను ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఓఎన్టీసీలో కూడా ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్. ఇప్పటి వరకు
ఓఎన్డీసీలు ఏమైనా ఆర్డర్స్ వచ్చాయమ్మా? తక్కువ ఆర్డర్స్ వచ్చినాయి సార్. అంటే ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్. ఇప్పటివరకు ఇప్పుడు ఎట్లా అమ్ముతున్నావు అమ్మా దీన్ని నువ్వు? ఎట్లా అమ్ముతున్నావు, ఎక్కడ అమ్ముతున్నావు? మా ఊర్లోనే సార్. అంటే వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు సార్, దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను సార్. అంటే ఊర్లో వాళ్ళకి ఊర్లో వరకు వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా ఇలా ఎక్స్పాండ్ అవుతా బిజినెస్ పెరుగుతుంది సార్. నేను కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రతి అంటే పీజీఆర్ఎస్కి గ్రీవెన్స్ డే రోజు కూడా ఎక్కడ ఉంటుంది ఇవిడ? బాపట్ల పక్కనే జమ్మలపాలెం. బట్ అక్కడ నుంచి కలెక్టరేట్కి వాళ్ళ దగ్గరికి ఇస్తూ ఉంటాం. ప్రతి మండే ఇస్తాను సార్. ఓకే అమ్మా, గుడ్. సార్ ఒక చిన్న విన్నపం సార్. అంతా బాగానే ఉంది సార్. మంత్లీ అది కూడా మంత్లీ 80,000 రూపాయల వరకు నేనైతే దీన్ని సేల్స్ చేసుకోగలుగుతున్నాను. మంత్లీ ఇన్కమ్ కూడా 20,000 వరకు ఉంది సార్. కాకపోతే మా బాబుకి ఒక చిన్న అనారోగ్య సమస్య రావడం వల్ల ఇంకా అంటే గవర్నమెంట్ నుండి ఏమైనా హెల్ప్ చేయగలుగుతారు సార్. దీనికి ఏం కావాలని? అంటే అది దీర్ఘకాలిక సమస్య సార్ తనది. అది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అది తనది. అది 65 డేసెస్ అని ఒక జెనెటికల్ డిజార్డర్ సార్. అది